మాటలు ఇక్కడ తేటగా కనబడతాయి. మీకు ఒక మాట పరిచయం చేస్తాను. మనం ఏదైనా ఒకరికి కొంత పంచిపెట్టేటప్పుడు, ఏదైనా పాత్రలో ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ బాక్స్ కానివ్వండి, ఆ ఎత్తుకెళ్ళే వస్తువుని శుభ్రం చేసి ఇస్తాం. వాళ్ళు ఒకవేళ పని చేస్తున్నా కూడా వెళ్ళి మీరు చేతులు కడుక్కోరండి, కాస్త శుభ్రంగా రండి, దీన్ని అందుకోండి, దీన్ని తీసుకోండి, ఇది మీకే తినండి అంటాం కదా. అలాగునే దేవుని దృష్టికి చేతులు, చూపులు, నడకలు, పడకలు, అపవిత్రత, మాటలు ఏమండి, తలంపులతో చెడ్డతనం నిండిపోయి ఉంటే, బలహీనత నిండిపోయి ఉంటే, క్రీస్తు రక్తము చేత పైకి కడగబడి, మనసుల పూర్వకంగా కడగబడి, ఆయన దృష్టిపూర్వకంగా ఆత్మానుసారంగా కడగబడకపోతే ఖచ్చితంగా ఆయన చెప్పే సమాధానపు దీవెన, యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం కలుగు చేస్తుందన్న మాట నీ పక్షముగా ఎలాగూ నెరవేరాలి, ఎలాగ నెరవేరబడుతుంది, ఒక్క నిమిషం నిలబడి మీరు ఆలోచించాలన్నది దేవుని ఉద్దేశం. ఆలోచించు. ఇప్పటికి సగానికి